బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎవడో ఇడియట్ ట్వీట్ చేస్తే ఎలా పంపించేస్తాం? హార్మోజ్ దాటాలంటే మా పర్మిషన్ ఉండాల్సింది అంటోంది ఐఆర్జీసీ. ఇన్ఫ్యాక్ట్ ఖమేనీ పర్మిషన్ లేకుండా మేము వదలమంటోంది. ఇష్టం వచ్చినట్లు హార్మోజ్ని దాటితే ఏ దేశం షిప్నైనా సరే పేల్చి పడేస్తామనేట్టుగా వార్నింగ్ ఇస్తోంది ఐఆర్జీసీ. ట్రంప్ మాట తప్పినందుని మళ్ళీ హార్మోజ్ క్లోజ్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. ట్రంప్ మాట తప్పాడు కాబట్టి మళ్ళీ హార్మోజ్ని క్లోజ్ చేస్తామంటోంది ఐఆర్జీసీ. చర్చలపై క్లారిటీ లేకుండా ఇష్టం వచ్చినట్లు గంటకు 10 సార్లు ట్వీట్ చేస్తే ఏంటి అర్థం? సోమవారం 2వ దఫా పీస్ టాక్స్ జరగబోతున్నాయి, నమ్మకం లేదంటోంది ఇరాన్. ఖమేనీ అంటున్న మాటకి హార్మోజ్లో శనివారం భారత్ నౌకలపై ఐఆర్జీసీ కాల్పులు జరిపింది. ఇరాన్ కాల్పులపై ఇండియా కూడా ఘాటుగానే రియాక్ట్ అయింది, సీరియస్ అయింది. అదేంటి మీరే కదా పర్మిషన్ ఇచ్చి మళ్ళీ ఎలా కాల్పులకు దిగుతారంటూ నౌక సిబ్బంది ఇప్పుడు ఇదే అంశం మీద ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. అండ్ భారత్లో ఉన్న ఇరాన్ ఎంబసీని పిలిపించి సమన్స్ జారీ చేసింది అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దీని గురించి తీవ్రమైన చర్చ జరుగుతుంది. హార్మోజ్ స్ట్రెయిట్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది. దాంతోపాటు మరికొద్ది గంటల్లోనే పీస్ టాక్స్ జరగబోతున్నాయి మాత్రమే. ఇంకా జరుగుతుందా లేదా అని కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. జరగబోతున్నాయని చెప్పి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అండ్ దాడులను కూడా భారత్ తీవ్రంగా ఖండించింది. ఇప్పటికే సమన్స్ జారీ చేసింది. భారత్లో ఉన్న ఇరాన్ ఎంబసీని పిలిపించి దీనిపై వివరణ కోరింది. అండ్ దీనిపై ఇరాన్ కూడా కూలంకుషంగా చర్చించబోతోంది అండ్ డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేయబోతోంది. అయితే ఇక్కడ ఇరాన్ అన్న మాటలను ఒకసారి డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇరాన్ అంటే మాటలు ఏంటి అసలు? ఎవరో ఒక ఇడియట్, ఆ ఇడియట్ అంటే ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది, ఎవరు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గంటకు 10 సార్లు ట్వీట్ చేసే వ్యక్తి ఎవరు కూడా మీకు తెలుసు. ట్వీట్ ఇన్ ద సెన్స్ ట్రూత్ ఖాతాలో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్లో కావచ్చు. ఇక్కడ ఇరాన్ అంటోంది ఒకటే, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో పూర్తిగా మాదే ఆధిపత్యం, మా పర్మిషన్ ఉంటేనే వెళ్ళాలి. ఎవడో నేవల్ బ్లాకేట్ చేస్తామంటే బెదిరిపోతారా? ఆ బెదిరింపులకు లొంగుతారా? ఆ బెదిరింపులకైతే మాత్రం ఇరాన్ లొంగే ప్రసక్తే లేదు. ఇవన్నీ పరిణామాలు మళ్ళీ చూస్తూ ఉంటే మళ్ళీ ఎక్కడికో మొదటికి వెళ్ళిపోతుందా? ఇదంతా మళ్ళీ మొదటికి వెళ్ళబోతుందా? ఇరాన్ ఏం చేయబోతుంది? కొద్ది గంటల్లో డిస్కషన్స్, పీస్ టాక్స్ పెట్టుకొని ఏం జరగబోతోంది డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ ఛానల్ 16 ద్వారా వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఛానల్ 16 ద్వారా ఏం మాట్లాడుకున్నారో చూద్దాం. In Persian Gulf and Oman Sea. This is Iranian Sepa Navy calling you on channel 16. The Strait of Hormuz is still closed. We will open it by the order of our leader Imam Khamenei, not by the tweets of some idiot. If you want to pass through the strait, you must ask permission from Iranian Sepa Navy. All vessels that have a connection with our enemies will be targeted if they try to pass the Strait of Hormuz out. In Persian Gulf and Oman Sea. This is Iranian Sepa Navy calling you on channel 16. The Strait of Hormuz is still closed. We will open it by the order of our leader Imam Khamenei, not by the tweets of some idiot. If you want to pass through the strait, you must ask permission from Iranian Sepa Navy. All vessels that have a connection with our enemies will be targeted if they try to pass the Strait of Hormuz out. In Persian Gulf and Oman Sea. This is Iranian Sepa Navy. రైట్, అది ఛానల్ 16 ద్వారా జరిగిన కాన్వర్సేషన్. ఛానల్ 16 ద్వారా ఐఆర్జీసీ సీరియస్ వార్నింగ్ ఇస్తోంది. ఒకటే అంటోంది, ఎవరో ఇడియట్, ఎవరో వెధవ చెబితే మేము విడిచిపెట్టేస్తామా? ఎవరో వెధవ ట్వీట్ చేస్తే మేము విడిచిపెట్టేస్తామా? కాదు, ఐఆర్జీసీ పర్మిషన్ ఉండాల్సిందే. ఖమేనీ పర్మిషన్ లేకుండా ఒక్క వెషల్ కూడా బయటికి వెళ్ళదు. ఏదైనా అక్కడ పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే. ఏమిటి అంటే ఎవరైనా ఒక వ్యక్తి ట్వీట్ చేస్తున్న మాత్రాన మేము పంపించేస్తామని అర్థం వచ్చేలా ఇటు ఇరాన్ మాట్లాడుకొస్తున్న క్రమం. దాని మీద డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఛానల్ 16 గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఇదే అంశానికి సంబంధించి ఇరాన్ రియాక్ట్ అవుతోంది. ఇరాన్ ఏమంటుందో చూద్దాం. American side tweets a lot. We are member of Non-Proliferation Treaty. We are member of IAEA, and we are going to commit. We do have responsibilities and we do have rights. Iran is entitled to the rights, and we are not going to abandon our rights. American side tweets a lot. We are member of Non-Proliferation Treaty. We are member of IAEA, and we are going to commit
we do have responsibilities and we do have rights. Iran is entitled to the rights and we are not going to abandon our rights. American side tweets a lot. We are member of non-proliferation. రైట్, అది కొద్దిసేపటి క్రితం ఇరాన్ రియాక్షన్. అది ఇరాన్ ఏమంటుందంటే కనుక మేము మా అధినేతలు చెప్పినట్టుగా దాని ప్రకారం నడుచుకుంటామంటూ చెప్పుకొస్తున్న క్రమం. ఇరాన్ చెప్తున్న రియాక్షన్ అది ఎక్కడ విడిచిపెట్టే అవకాశం లేదు. పూర్తి స్థాయిలో చర్చలు జరగాల్సింది, దీని మీద కూలంకుషంగా డిస్కషన్ జరగాల్సింది, కంక్లూషన్కి పాయింట్కి రావాల్సిన అర్థం వచ్చేలా ఇరాన్ చెబుతోంది. ఐఆర్జీసీ కాల్పులకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఇటు భారత్ గురించి, అట్ ద సేమ్ టైం హార్మోజ్ గురించి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితులు. కారణం ఒకటే వినిపిస్తోంది, కనిపిస్తోంది. మరికొద్ది గంటల్లోనే హార్మోజ్కి కేంద్రంగా, హార్మోజ్ సెంట్రిక్గా పీస్ టాక్స్ జరగబోతున్నాయి. అది ఇస్లామాబాద్లో జరగచ్చని చెప్పి పూర్తి స్థాయిలో మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. బట్ ఇస్లామాబాద్లోనే జరుగుతుందా లేకపోతే జెనీవాకి వెళ్ళే అవకాశం ఉందా, అసలు జరుగుతుందా లేదా అనేది పీస్ టాక్కి సంబంధించి ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఒక ప్రతిష్టంభన అంటూ ఉంటాం, అంటే జరుగుతుందా జరగదా అనేది క్వశ్చన్ మార్క్ దగ్గర నిలిచిపోవడం ప్రస్తుతం అదైతే కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఇరాన్ చేసిన ఆ ట్వీట్ ప్రకారం చూస్తే, ఇరాన్ చేసిన ఆ స్టేట్మెంట్ ప్రకారం ఛానల్ 16 గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఛానల్ 16 ద్వారా వీళ్ళు మాట్లాడుకున్నారు కదా. అసలు ఛానల్ 16 అంటే ఏంటంటే ఒక VHF రేడియోలో ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీ, ఇది దాదాపుగా 156.8 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ. ఇది ఇక్కడ ఎలా ఉంటుందంటే షిప్స్, కోస్ట్ గార్డ్, నేవీ ఈ ఛానల్ని SOS లేకపోతే డిస్ట్రెస్ కాల్స్ అంటూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఎలా అంటే ప్రమాదంలో ఉన్నప్పుడు మేడే మేడే అంటూ ఉంటారు కదా, ఇదే ఛానల్లో కాల్ చేస్తారన్నమాట. అంటే సముద్రంలో ఇది లైఫ్ లైన్ ఛానల్, ఇది దీని ద్వారా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది అందరికీ కమ్యూనికేషన్ ఉంటూ ఉంటుంది. కొన్ని డిటిహెచ్లు కావచ్చు, కేబుల్ సర్వీసెస్లో కూడా ఛానల్ 16 అంటే ఒక స్పెసిఫిక్ టీవీ ఛానల్, ఉదాహరణకు న్యూస్ లేదా ఎంటర్టైన్మెంట్ ఛానల్ అంటే అలా ఉంటుందో. కేబుల్లో ఛానల్ 16 అంటే న్యూస్ ఛానల్ కావచ్చు, అది ఇంకొకటిది మ్యూజిక్ ఛానల్ కావచ్చు. సో ఇలా ఉంటుంది. కానీ ఇది ప్రతి ఆపరేటర్కు వేరువేరుగా ఉంటుంది. సో దీని గురించి మాట్లాడుకునే క్రమంలో కొన్ని వాకీ టాకీస్ లేకపోతే వైర్లెస్ డివైజెస్లో ఛానల్ 16 అంటే ప్రిసెట్ ఫ్రీక్వెన్సీ మాత్రమే. ఒక సింపుల్గా చెప్పాలంటే సముద్రంలో ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ అండి. టీవీలో ఛానల్ నెంబర్ కావచ్చు, రేడియోలో ఒక ప్రిసెట్ ఫ్రీక్వెన్సీ కావచ్చు. కానీ సముద్రంలో ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది సముద్రంలో ఒక ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ గురించి ఉపయోగించే ఒక మీడియం అంతే. సో ఈ ఛానల్ 16 ద్వారా మాట్లాడుకోవడం జరిగింది. ఒక వార్నింగ్ ఇస్తోంది అన్నమాట ఇరాన్. ఎందుకు వార్నింగ్ ఇస్తోంది? అమెరికా నేవల్ బ్లాకేడ్ అంశాన్ని ఇక్కడ ఇరాన్ తెర మీద తీసుకురావడం జరుగుతోంది. ఎందుకంటే అటుగా వెళ్ళే ఏ వెషన్లైనా పేల్చేస్తామనేది అమెరికా ఇచ్చిన వార్నింగ్. నేవల్ బ్లాకేడ్ అంటే అంతే కదా. నేవల్ బ్లాకేడ్ అంటే ఏంటి? ఇరాన్ నుంచి ఏ వెషలైనా ట్యాక్స్ కట్టిందా, మేము ట్యాక్స్ కట్టాలని చెప్పి గుర్తించాము, వాటిని మేము పేల్చేస్తాం అండ్ ఎలిమినేట్ చేస్తాం. అమెరికా భాషలో చెప్పాలంటే ఎలిమినేషన్ అంటే పూర్తిగా అది పేల్చేయడం, ధ్వంసం చేయడం, లేకపోతే నీటిలో కలిపేయడము. అండ్ ఆ మాట అన్న తర్వాత ఇరాన్ పూర్తిగా క్లోజ్ చేస్తుంది హార్మోజ్ని. ఎందుకంటే అమెరికా మీద మాకు నమ్మకం లేదు, ఏ క్షణాన్ని ఏదైనా జరగచ్చు అని చెప్పి. అండ్ ఈ వీటి గురించి మాట్లాడుకుంటుంటే సీమైన్స్ గురించి ఎక్కడ మాట్లాడట్లేదు అమెరికా. సో ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక ఏ దేశం వచ్చినా కూడా అటాక్ చేస్తామని అర్థం వచ్చేలా ఇక్కడ ఇరాన్ మాట్లాడుకుంటూ వచ్చింది. అండ్ ఇప్పుడు మాట్లాడుకున్న సందర్భంలో భారత విషయం ఏంటి? అండ్ దీని మీద ఇండియా కూడా చాలా గట్టిగానే కమ్యూనికేషన్ చేస్తూ ఉంది. ఇండియా ఇరాన్తో మాట్లాడుతూనే ఉంది ఆ విషయం మీద. అండ్ రియాక్షన్స్ కూడా మరి కాసేపట్లో అఫీషియల్ రియాక్షన్స్ వచ్చే అవకాశం కూడా పూర్తి స్థాయిలో ఉందని చెప్పుకోవడంలో అతిశక్తి. జస్ట్ చెకింగ్ ఏమైనా రియాక్షన్స్ ఉన్నాయని చెప్పి జస్ట్ చెకింగ్. అండ్ ఇండియన్ వెషల్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ప్రస్తుతం ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే కనుక ఇంట్రెస్టింగ్ మారే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో అయితే మాత్రం మళ్ళీ యుద్ధానికి దారితీస్తున్న పరిస్థితులు ఉంటే అవుననే మాట వినిపిస్తోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. విజువల్స్ చూద్దాం. Of non-proliferation treaty. We are member of IAEA. American side tweets a lot. We are member of non-proliferation treaty. We are member of IAEA, and we are going to commit. We do have responsibilities and we do have rights. Iran is entitled to the rights and we are not going to abandon our rights. American side tweets a lot. We are member of non-proliferation treaty. We are member of IAEA, and we are going to commit. We do have responsibilities and we do have rights. Iran is entitled to the rights and we are not going to abandon our rights. American side tweets a lot. We are member of non-proliferation treaty. We are member of IAEA, and we are going to commit. We do have responsibilities and we do have rights. Iran is entitled to the rights and we are not going to abandon our rights.